మూలమైన వారు బోధిస్తూ ఉన్నారు. కొన్ని మాటలు నేరుగా యేసయ్య చెప్పిన మాటలు, ఆయన నోటి నుండి వచ్చిన మాటలు ఆనాటి శిష్యులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన ఉన్నది ఉన్నట్టుగా రాసి పెట్టారు. ఆ రాసి పెట్టిన ఆయన ప్రసంగాల్లోని ఆయన ప్రసంగం అంటే రిఫరెన్స్ చెప్పి ఒక గంట దంచడం కాదు, కానీ ఆయన ఉపమానాలతో ప్రసంగించేవాడు. ప్రతి వాని హృదయము తీరునట్లుగా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ప్రతి వారి యొక్క సమస్యలకు, ప్రతి వారి యొక్క బాధలకు పరిష్కారం దొరుకునట్లుగా పరలోకపు విషయాలను భూలోకంలో ఉన్న మానవులమైన మనకు అర్థమవునట్లుగా చాలా చిన్న చిన్న ఉదాహరణలు తీసుకొని వివరించేవాడు. ఇక్కడ పునాది వేయకుండా కట్టిన